హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు కొత్తది హౌస్ తీసుకున్నారు ఆస్ట్రేలియాలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలనేసి అలా వీడియో తీశాను. ఇది బయట ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. ఇక్కడ చూడండి, బయట ఎంట్రన్స్ ఇలా ఉంది. చూడండి, ఇప్పుడే హౌస్ వార్మింగ్ అయిపోయింది, వ్రతము అందరూ వెళ్ళిపోయినాక నేను ఈ వీడియో తీస్తున్నాను. కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు. ఇది వచ్చేసి ఇక్కడ గరాజ్, ఇది ఈ ప్లేస్ గరాజ్ అనమాట. కారు పార్కింగ్ చేసుకొని ఇటు నుంచి ఇలా మనము ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది టీవీ రూమ్లోకి డోర్ అనమాట. ఇది ఇలా గరాజ్లో కార్ పెట్టేసి ఇట్లా లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు మనము. ఇలా వచ్చిన తర్వాత బయట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మెయిన్ డోర్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తాను. ఇదంతా టీవీ రూము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి పెద్ద విండో ఇచ్చారు చూడండి. ఇప్పుడే ఇవాళే వ్రతం అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. డెకరేషన్ అన్నీ చాలా బాగా చేశారు. ఆ రోజు వ్రతం అన్నీ బాగా జరిగాయి. ఇదంతా టీవీ రూమ్ అనమాట. ఇక్కడ డోరు రైట్ సైడ్లో స్టెప్స్ వచ్చినాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ అంత డెకరేషను అందుకు. ఇదంతా టీవీ రూము. ఇక్కడ డైనింగ్ టేబుల్ అవి పెట్టుకోవచ్చు. ఇది కిచెన్. ఇప్పుడు మనం చెప్పాను కదా, నేను ఇందాక గరాజ్ నుంచి మనం ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వచ్చని. ఇదిగో ఈ డోరు ఇక్కడ నుంచి ఇలా చూసారా. ఇక్కడే ఈ కింద ఒకటి వాష్రూమ్ ఉంది. ఇక్కడ ఇది వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్కి వెళ్తే గన ఇది కిచెన్. చూసారా, ఇక్కడ కిచెన్లో చూడండి, కిచెన్ చూడండి. ఇక్కడ కిచెన్ ఇక్కడ అంతా చాలా బాగుంది కదా. ఓవెన్ ఇచ్చారు, ఇంకా డిష్ వాషర్ ఇచ్చారు. చాలా బాగుంది హౌస్ అయితే, చాలా చిన్నగా ముద్దుగా. ఇలా లోపలికి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇటు సైడ్ అంతా విండో ఇచ్చారు. ఇక్కడ సింక్ ఇచ్చారు. ఇదిగోండి డిష్ వాషర్ ఇచ్చారు. ఇక్కడ ఇది వాషింగ్ మిషన్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియాలోనే ఇక్కడ బ్యాక్ సైడ్, డోర్ బ్యాక్ సైడ్ ఒకటి ప్యాంట్రీ ఉంది చూడండి. మనము గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకున్నా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ ఐడియా బాగుంది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీకు ఇప్పుడు అదే తీసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ర్యాక్స్ ఇచ్చారు మీకు. మళ్ళీ ఇలా నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే ఇదిగోండి టీవీ రూమ్. ఇదంతా ఇక్కడంతా టీవీ రూము. ఇలా మనం బయటికి వెళ్తే కనుక ఇది అనేది బ్యాక్ యార్డ్. చూడండి, బయట పిల్లలు ఆడుతున్నారు. మనం అక్కడ గరాజ్లో కారు వీళ్ళకి 2 పార్కింగ్ వచ్చినాయి. అటు పక్క నుంచి డోర్ నుంచి అక్కడ ఓపెన్ పార్కింగ్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ చేస్తేనే ఇలా లోపలికి రావచ్చు. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది చూడండి. ఇదంతా మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి హౌస్ అంతా చూడండి ఇలా ఉంది. బయట బ్యాక్ యార్డ్ ఇక్కడ చూడండి. మరి ఇటు సైడ్ వెళ్తే కూడా ఇటు సైడ్ కూడా ఇలా ఉంటుంది ఓపెన్లో. చూడండి, ఇక్కడ మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా బాగుంది కదా. ఇది హౌస్ మొత్తం బయట బ్యాక్ సైడ్. ఇంకా ఇలా నుంచి మనము ఇప్పుడు పైకి వెళ్దాము. పైన ఎలా ఉందో చూద్దాం. ఇలా మెయిన్ డోర్ కాడ నుంచి ఇటు రైట్ సైడ్లోనే స్టెప్స్ వచ్చాయి. ఆ స్టెప్స్ పై నుంచి మనం ఇలా వెళ్తున్నాము. హౌస్ అనేది 4 BHK. కింద టీవీ రూము, బ్యాక్ యార్డ్, అవి గరాజు, ఒక 1 రూము, అది ఒక వాష్రూమ్ ఇచ్చారు. పైన 4 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇది మాస్టర్ బెడ్రూము. కొంచెం లాక్ వేసింది, అందుకే నేను డోర్ తీయలేదు. అది లోపల అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూము. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఒకటి ఇక్కడ విండో ఇచ్చారు. బయట ఇది బ్యాక్ సైడ్ మనం చూపించాను కదా ఇందాక, అది బ్యాక్ సైడ్ అలా ఉంటుంది. ఇక్కడ చూడండి వార్డ్రోబ్స్ ఇచ్చారు. మీకు తీసి చూపిస్తాను. ఇట్లా ర్యాక్స్ ఇచ్చారు చూడండి. ఇలా ఉంటుంది.
కబోర్డ్స్ మొత్తం ఇలా లోపల. ఇక్కడ ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది చూడండి ఇలా ఉంటుంది థర్డ్ బెడ్రూమ్. అక్కడ కూడా ఒక పెద్ద విండో ఇచ్చారు. విండోస్ బాగా మంచిగా ఇక్కడ ఈ హౌస్లలో నాకు బాగా నచ్చింది ఏదంటే మంచిగా విండోస్ ఇస్తారు, పెద్ద పెద్దగా వెంటిలేషను అన్నీ చాలా బాగున్నాయి. అసలు హౌస్ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ కూడా ఒకటి ఇట్లా వార్డ్రోబ్ లాగా ఇచ్చారు. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇప్పుడు ఎంటీ హౌస్ అయినా మీకు అలా ఉంది. మళ్ళీ ఒకసారి అంతా సర్దిన తర్వాత ఒకసారి మళ్ళీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను అప్పుడు ఎలా ఉండేది. చూడండి ఇక్కడ ఆ బెడ్రూమ్ బయటే ఇక్కడ ఒకటి డోర్ ఇచ్చి ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఇది ఒక వాష్రూము. ఇక్కడ వాష్రూమ్ ఇది ఒకటి కామన్ వాష్రూమ్ లాగా ఇచ్చారు. పైన 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది 2 బెడ్రూమ్లకి కలిపి ఒక వాష్రూమ్ ఉంది. మొత్తం 3 వాష్రూమ్స్ వచ్చాయి. కింద ఒక వాష్రూమ్, పైన ఒక 2. ఇది ఇంకొకటి 4th బెడ్రూమ్. మనకి బయట వ్యూ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోంచి మనం చూస్తే కూడా బయట వ్యూ ఇలానే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇదిగోండి బయట మనం ఎంటర్ అయ్యాం కదా, అక్కడ నుంచి ఇలా ఈ రూమ్లోంచి చూస్తే మనం బయట మన ఇంటి బయట కనిపిస్తుంది వ్యూ అనమాట. మన ఇంటి బయట వ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ అదే. చూడండి బాగుందా మీకు ఈ హౌస్? ఇది ఎలా మొత్తం 4 BHK హౌస్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.